రాబోయే 2 ఏళ్లలో మన కెరియర్ పూర్తిగా మారిపోబోతుందంటే నమ్మగలమా? నిజానికి జాబ్ మార్కెట్ ఒక పెద్ద తుఫానులా మారుతోంది. ఈ మార్పులో మనం నిలబడాలంటే కొన్ని కీలకమైన నైపుణ్యాలు ఖచ్చితంగా అవసరం. సో 2026 నాటికి మనల్ని ఎవరూ అందుకోలేని స్థాయిలో నిలబెట్టే ఆ 5 స్కిల్స్ ఏంటో పదండి ఈ విశ్లేషణలో చూసేద్దాం. ఈ నంబర్ చూడండి, 1,50,000. ఇది కేవలం 2024లో టెక్ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ల సంఖ్య. ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే, కంపెనీలు ఉద్యోగులను తీసేస్తే వాళ్ల స్టాక్ ధర పడిపోయేది. కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ఖర్చులు తగ్గించుకుని ఎఫిషియన్సీ పెంచుకుంటున్న కంపెనీలనే మార్కెట్ ప్రోత్సహిస్తోంది. అంటే తక్కువతో ఎక్కువ సాధించడం. ఇదే ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచం జపిస్తున్న కొత్త మంత్రం. ఈ మార్పు ఎంత పెద్దదో చెప్పడానికి ఎలాన్ మస్క్ చెప్పిన ఈ మాట ఒక్కటి చాలు. డ్రైవర్లు లేని కార్లు, కార్మికులు లేని ఫ్యాక్టరీలు, ఇవేవి ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ కాదు, మన కళ్ల ముందే జరగబోతున్న రియాలిటీ. మరి ఇలాంటి ప్రపంచంలో మన స్థానమేంటి, మన విలువేంటి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది కదా. సరే, ఈ కొత్త రియాలిటీకి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? దానికంటే ముందు మనం ఫేస్ చేస్తున్న కొన్ని కఠినమైన నిజాల్ని సూటిగా, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవిగో ఎవ్వరూ అంత త్వరగా చెప్పని ఆ 3 నిజాలు. వీటిని కొంచెం వివరంగా చూద్దాం. మొదటిది, కేవలం చెప్పింది చేసే ఉద్యోగాలు, అంటే స్పూన్ ఫీడింగ్ చేసే రోజులు పోయాయి, యావరేజ్గా ఉంటే ఇక చాలదు. రెండోది, ఐఐటీలు, ఐఐఎంల లాంటి పెద్ద పెద్ద కాలేజుల్లో కూడా ప్లేస్మెంట్స్ పడిపోతున్నాయి. ఇది ఒకప్పుడు ఊహించలేని విషయం. ఇక మూడోది, కేవలం టీంకి పనులు చెప్పి వాళ్లను మానిటర్ చేసే మేనేజర్ల అవసరం కూడా తగ్గుతోంది. ఎందుకంటే ఆ పని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా బాగా చేయగలదు. అందుకే ఇప్పుడు ఎంట్రీ లెవెల్ అనే పదానికే అర్థం మారిపోయింది. ఒకప్పుడు ఫ్రెషర్స్కి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు కంపెనీలు అంత టైం వేస్ట్ చేయడానికి రెడీగా లేవు. ఫస్ట్ డే నుంచే వాల్యూ క్రియేట్ చేసే వాళ్ల కోసం వెతుకుతున్నాయి. ఇక్కడ ప్రశ్నేంటంటే, మనం మొదటి రోజు నుంచే రాణించడానికి సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడు ఈ మార్పులన్నింటికీ కారణమైన మనందరి మధ్య ఉన్న ఆ పెద్ద ఏనుగు గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మన కెరియర్కు ఒక వరమా, లేక మనల్ని బలహీనపరిచే ఊతకర్రనా? ఇక్కడ మనం ఏఐ పిల్లర్ ఎఫెక్ట్ను అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఏఐ అనేది కొత్త కంపెనీలు పెట్టాలనుకునే వాళ్ళకి ఒక వరం. కాని మరోవైపు అదే ఏఐ డెవలపర్లకు ఒక ఊతకర్రలా మారుతోంది. ఉదాహరణకు, బేసిక్ కోడింగ్ కూడా మర్చిపోయి పూర్తిగా ఏఐ ఇచ్చే కోడ్ మీద ఆధారపడే డెవలపర్లను ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది లాంగ్ రన్లో చాలా ప్రమాదకరమైన ట్రాప్. మరి ఈ ట్రాప్ నుండి ఎలా బయటపడాలి? సింపుల్. ఇక్కడ 3 స్టెప్స్ ఉన్నాయి. 1. మన ఫండమెంటల్స్, అంటే మన కోర్ స్కిల్స్ను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే పునాది బలంగా లేకుండా బిల్డింగ్ కట్టలేం కదా. 2. ఏఐని మన శత్రువులా కాకుండా ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి. ఇక 3. కేవలం నేర్చుకోవడమే కాదు, రియల్ ప్రాజెక్ట్స్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. అసలైన అనుభవం అక్కడే వస్తుంది. సరే, ఏఐ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు ఈ కొత్త ప్రపంచంలో మన విలువను కాగితాలతో కాదు, చేతలతో ఎలా ప్రూవ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్త మార్కెట్లో మనకు అత్యంత విలువైన ఆస్తి మన సర్టిఫికెట్లు కాదు, మనం చేసిన పనిని చూపించే ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే మన స్కిల్స్కు ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఇంకోటి ఉండదు. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన రెజ్యూమే మనం ఏం చెయ్యగలమో చెప్తుంది అంతే, కానీ మన పోర్ట్ఫోలియో మనం ఏం చేశామో చూపిస్తుంది. అందుకే ఇప్పుడు రెజ్యూమే కంటే పోర్ట్ఫోలియోకే ఎక్కువ విలువుంది. సో ఈ ఆర్డర్ చాలా క్లియర్. మనం చేసిన పనికి ఉన్న ప్రూఫ్ మనం చదివిన చదువు కంటే చాలా పవర్ఫుల్. మరి మనల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెట్టేంత స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోను ఎలా బిల్డ్ చేసుకోవాలి? కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. మనం చేసే ప్రాజెక్టులను ప్రపంచానికి చూపించాలి. మన గిటబ్ ప్రొఫైల్ను మన పనికి ఒక నిదర్శనంగా మార్చాలి. మన ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్తో కనెక్ట్ అవ్వాలి. మన స్కిల్స్ చూపిస్తూ ఒక బ్లాగ్ లేదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి. మన పనికి మనమే మార్కెటింగ్ చేసుకోవాలి. ఏఐ టూల్స్తో డైరెక్ట్గా పోటీ పడకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే హైబ్రిడ్ స్కిల్ సెట్. అంటే ఏంటి? ఈ టీ ఆకారపు లెర్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ టీ ఆకారాన్ని ఊహించుకోండి. దీనిలో ఉండే నిలువుగీత ఒక చెట్టుకుండే లోతైన వేర్ల లాంటిది. అంటే ఒక మెయిన్ సబ్జెక్ట్లో మనకుండే అపారమైన నాలెడ్జ్. ఉదాహరణకు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో మనం ఎక్స్పర్ట్ అవ్వడం లాంటిది. ఇప్పుడు
ఆ నిలువు గీతపైన అడ్డగీత. ఇవి ఆ చెట్టుకు విస్తరించిన కొమ్మలలాంటివే. అంటే మన కోర్ స్కిల్తో పాటు డిజైన్, మార్కెటింగ్, బిజినెస్ లాంటి వేరే ఫీల్డ్స్లో మనకుండే బేసిక్ నాలెడ్జ్. ఈ రెండింటి కలయికే మనల్ని ఒక ఐడియాను పూర్తి ప్రోడక్ట్గా మార్చగల సత్తా ఉన్నవాళ్లుగా నిలబెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విషయం ఇదే. కేవలం ఒకే పని తెలిసిన వాళ్లను ఏఐ ఈజీగా రీప్లేస్ చేయగలదు. కానీ ఇలా లోతైన నైపుణ్యం, విస్తృత పరిజ్ఞానం ఉన్న టీ ఆకారపు నిపుణులు ఎప్పటికీ రీప్లేస్ చేయలేని ఒక ఆస్తిగా మిగిలిపోతారు. ఇప్పటిదాకా మాం స్కిల్స్ గురించి మాట్లాడాం కదా, కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది లాంగ్ టర్మ్లో మన సక్సెస్ను డిసైడ్ చేసే ఒకే ఒక్క మైండ్ సెట్. దాని గురించే ఈ చివరి సెక్షన్. ఈ నెంబర్ చూడండి, 12 నుంచి 18 నెలలు. ఇదేంటో తెలుసా? ఇప్పటి టెక్ స్కిల్స్ లైఫ్ స్పాన్. ఒకప్పుడు ఒక స్కిల్ నేర్చుకుంటే 10 ఏళ్లపాటు పనిచేసేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రతి ఏడాదిన్నరకు పూర్తిగా మారిపోతోంది. అంటే మన కెరీర్ అనేది ఒక స్ప్రింట్ కాదు, అది ఒక నిరంతర మారథాన్. అందుకే అడాప్టబిలిటీ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మారడం అనేది ఇప్పుడు జస్ట్ ఒక మంచి క్వాలిటీ కాదు, అది మన కెరీర్ సర్వైవల్ స్కిల్లు. ఊసరవెల్లిలా పరిస్థితులకు తగ్గట్టు రంగులు మార్చుకోగలిగితేనే మనం ఈ పోటీలో ముందుంటాం. సో ఫైనల్గా మనం చర్చించుకున్న ఈ 5 కీలక సూత్రాలను గుర్తుంచుకుందాం. మన ఫండమెంటల్స్ను పటిష్టం చేసుకోవాలి, చేసే పనికి పూర్తి ఓనర్షిప్ తీసుకోవాలి, మన పనిని ప్రపంచానికి చూపించాలి, టీ ఆకారపు స్కిల్స్తో ప్రత్యేకంగా నిలవాలి, మరియు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. ఇవే 2026లో మనల్ని విజయపదంలో నడిపించే 5 మెట్లు. ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. టెక్నాలజీ మెరుపు వేగంతో మారుతోంది. మరి ఆ మార్పుకు తగ్గట్టుగా మన స్కిల్స్ మారుతున్నాయా లేక వెనకబడిపోతున్నాయా? ఈ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.